ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్. సినిమా గురించి చెప్పాలంటే రియల్ లైఫ్ ఉన్న సినిమా, టోటల్ సినిమా అంతా రియల్ లైఫ్ చూపించినాడు. మళ్ళీ జగన్ సీఎం అవుతారు పక్క. జీవా గారు అన్న జగన్ క్యారెక్టర్ అది తెలిసింది. అదేం లేదన్న, దీంట్లో పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు లేడు, చంద్రబాబు సినిమాలు లేదు, ఓన్లీ జగన్, భారతి, విజయమ్మ వీళ్ళే సినిమాలో ఉన్నారు. మిగతా ఎవరు సినిమాలు లేరు. ఇంకా చంద్రబాబు వీళ్ళే సినిమాలు, మిగతా ఎవరు సినిమాలు లేరన్న. ఈ మూవీ నుంచి ఎవరైనా ఇన్స్పైరబుల్ అవ్వచ్చు ఒక పొలిటీషియన్ గా? అందరు ఇన్స్పైరే, ఈజ్ రియల్ హీరో. అందరు ఇన్స్పైర్ అవుతారు ఇన్ ద్వారా. ఖచ్చితంగా ఈజ్ ఇన్స్పైర్ పర్సన్. డైరెక్టర్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీగా అనుకోవచ్చా? చాలా మంచి మూవీ అండి, చాలా బాగా సినిమా, చాలా మంచి మూవీ. ఒక జగన్ రోల్ జీవ గారు ప్లే చేశారు కదా, సో మీకు సమన్యాయం చేసినట్టు అనిపిస్తుందా? చేశానండి. పులివెందుల మంచితనం ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. చూడండి మీరు కూడా, బాగుంటుంది సినిమా. ఇంకా నెక్స్ట్ మాట అయితే లేదు, చూసి మీరే చూడండి. ఆంధ్ర మూమెంట్ అనేది అది సినిమా వచ్చింది అనేది చాలా తప్పన్న. సినిమా అనేది మామూలుగా తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లో చాలామంది పబ్లిక్ టాక్ ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కదా అందుకే సినిమా ఇడిచినారు అంటున్నారు. అదేం లేదన్న, సినిమానే ఎలక్షన్లే పేకేట అన్నట్లుగా దాని ప్రకారమే ఉంటుంది అన్న. అంతా సేమ్ ఆయన చేసినట్టే ఉందన్న, సేమ్ అంతా. మేము ఆల్రెడీ కల్లారా చూసినాం కదా, మాది కూడా అక్కడే కదా. ఆయన ఎట్లా ఉంటారో సేమ్ అదే విధంగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం సినిమా తీసుకున్నారు. అయితే నేను ఇవ్వాల్సిన సలహా ఏంటంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారి సినిమా చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత సినిమా చూడాలంటే ఆయనైతే గట్టిగా తగులుకుంటారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేది ఇందులో క్లియర్ చూపించాడు. వైఎస్ రాజశేఖర గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన మరణానంతరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు సినిమా చూపించాడు. సో అది దానికి సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు అందరూ కూడా ఒకసారి సినిమా చూడండి. మీరు సినిమా మీకోసం తీసినట్టు ఉన్నది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పక్కన పెట్టండి, మీకోసం సినిమా తీసినట్టు ఉన్నాడు. నేను ఉన్నాను అన్నాడు. నిజంగా సినిమాలో ఉన్నది ఇక్కడ ఏం కనపడలేదు. అంటే మనం మాట్లాడుకోవడానికి ఏముంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా, కానీ అది చేయించలేదు. ఇందులో సినిమాలాగా మాట్లాడాలి కాబట్టి చేయించలేదు. నాకైతే సినిమా చాలా బోరింగ్ అనిపించింది. మన జీవా గారి క్యారెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని యాస్టిక్ దింపేసి అన్నారు కాబట్టి ఏం లేదు. గతంలో ఆయన మన సినిమా తీసినప్పుడు ఆయన మేనరేజ్ అయితే బాగుంది, కానీ ఇందులో ఆయన మేనరేజ్ బాగాలేదు. సినిమా అయితే ఓవరాల్గా అంత ఎగ్జైట్మెంట్ వేయలేదు. ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుని అంటే జగన్ గారిని హైలైట్ చేసుకోవడం కోసం సినిమా తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికోసం చూసుకున్నాం కాబట్టి సినిమా అయితే 1.5 రేటింగ్ అయితే ఇవ్వలేము. ప్రతి ఒక్కరు చూడండి, మీ ఇష్టం, చూడొచ్చు చూడవచ్చు మీ ఇష్టం. కానీ నాకు 2 చోట్ల చాలా బాగా వేసింది, ఏడుపు కూడా వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే షర్మిలకి లేదు, షర్మిలక్క కనపడలేదు నాకు థియేటర్లో. ఎక్కడ కూడా ఒకసారి షర్మిలక్క కనపడలేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కనపడలేదు. చాలా బాధేసింది. మా రెబల్ ఎమ్మెల్యే రోజక్క కూడా కనపడలేదు. చాలా బాధేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిలక్క బాణం వదిలిందండి, మామూలుగా వదలలేదు. అంత బాణం వదిలిన షర్మిలక్కను జీవించకపోవడం దుర్మార్గం, నిజంగా దుర్మార్గమే. నిజంగా షర్మిలక్క ఉంటే సినిమా ఇంకా బాగున్నాము. షర్మిలక్క లేదు, చాలా ఏడ్చాను నేనైతే. అసలు మొగోడు యాడ్ వేయడానికి మీరు అనుకోవచ్చు, కానీ ఘోరంగా ఏడ్చాను. కేవలం షర్మిలక్క కోసం సినిమాకి వచ్చాను నేను. షర్మిలక్క లేదు కాబట్టి నా విన్నపం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి సినిమా చూడండి. మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు సినిమా వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసుకోండి గట్టిగా. అంటే రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వరకునే సినిమా చూపించారు. ఇప్పుడు పరిపాలన నిమిత్తం ఇందులో లేదు కాబట్టి మరి ఏం వల్లేం. కాబట్టి సినిమా మేనరిజం పరంగా చూసుకుని మనం ఏం చేయలేం. కానీ నాకైతే కొంచెం బోరింగ్ అనిపించింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 వరకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. పొలిటికల్ బయోగ్రఫికల్ మూవీ కాబట్టి సో ఫ్యామిలీ గురించి తక్కువనే తీస్తారు కదా, అందుకని మీకు ఎందుకు అట్లా నెగిటివ్ అనిపించింది? ఎందుకు నెగిటివ్గా అనిపించిందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, పరిపాలన కూడా తెలుసు. ఆయన వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సోనియా గాంధీ గారిని ఎదిరించారు, సోనియా గాంధీ ఆవిడనే ఎదిరించారు. ఓకే బాగుంది, ఓకే అంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారికి కాపాడారు పార్టీని. విజయమ్మ, షర్మిలమ్మ ఇద్దరే కదా. మరి విజయమ్మని చూసినట్టు షర్మిలమ్మని ఎంత చేయమని చెప్పాలా? పార్టీయే కదా, ఇంట్లో మనుషులే కదా, మరి ఇంత చేయమని చెప్పాలా? అది కూడా పాయింట్ కదమ్మా, దానికోసం మాట్లాడాను నేను. కాబట్టి ఏదైనా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు, సత్తా ఉన్న సమర్థుడు. అంత ఉన్నప్పుడు బాబాయిని చూపించుకోవాలా, చెల్లిని చూపించుకోవాలా, మరి చూపించలేదు కదా. సో ఆయన్ని హైలైట్ చేసుకోవడం కోసం సినిమా తీశారు, అంతమించి చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. పాదయాత్ర చేశారు 3000 కిలోమీటర్ల పైగా. అది అట్లా ఆ యాత్రలో ఈ సంబంధించింది ఏది చూపించలేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. బేసికల్గా 2014-13లో అప్పుడు తెలంగాణ ఇచ్చి జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీరో చేసినట్టుగా చూపించారు.
అదైతే నచ్చలేదు, ఫ్యాక్ట్గా లేదు అది. ఇతర పొలిటికల్ లీడర్స్ మీద పెద్దగా ట్రోల్ ఏం చేయలేదు, కానీ ట్రోల్ చేసేవాడిని ఆపేశారు. రాంగోపాల్ చేస్తాడు కాబట్టి ఆయన ఆపేశారు. పాజిటివ్గా చూపించారండి సినిమాని. మూవీలో హైలైట్స్, మూవీలో గూస్ బంప్ సీన్స్ మా సుబ్బులేఖ సుధాకర్ చేత మంచిగా జగన్ ఎలివేట్ చేసే సీన్స్ మంచిగా చూపించారు. అది గూస్ బంప్స్ అనిపించింది. అది పొలిటికల్గా ఎవరైనా సరే అది ఆ మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తారు. వైఎస్ఆర్ బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ అభిమానులకు మాత్రమే, నాట్ ఓన్లీ న్యూట్రల్ ఫ్యాన్స్కి కాదు. ఒక పర్సన్ ఒక బ్లైండ్గా ఒక పార్టీకి సపోర్ట్ చేసే పని అయితే జీవితాంతం ఇంక ఎలక్షన్స్ ఎందుకండి, మారుతూ ఉండాలి. ఇది ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యాన్స్కి మాత్రమే అండి. బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు. ఓవరాల్ రేటింగ్ 2 ఇవ్వచ్చు. 2. నాకు బాధ అనిపిస్తుంది అన్న ఒకటి, సిరిమల అక్కడ ఏందన్నా అన్యాయం చేసేసిండు. ఆఖరికి తెలంగాణ ఎలక్షన్స్లో ఆమె పోటీ చేయకుండా పోయింది. ఆఖరి సినిమాలో అసలు మొత్తానికి ఆమె క్యారెక్టరే లేదన్న. ఒక్క తాను కూడా చూపారు. అది ఒక్కటి కొద్ది బాధ అనిపించింది. బట్ మమ్ముట్టి గారి క్యారెక్టర్ కానీ జీవా క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంతకుముందు జనాలు ఏదనుకుంటున్నారో దాన్ని బట్టే తీసినారు. కొద్దిగా పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా కొద్దిగా తీసింటే, అంటే కొందరు ఏమనుకుంటే ఆ రకంగానే తీసింటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ అయితే దీని పరంగా అయితే కొద్దిగా జగన్ ఫ్యాన్ అయ్యే వాళ్ళు కాబట్టి, ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకైతే బాగానే నచ్చుతుంది. టీడీపీ వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. దీనికన్నా ఇంపాక్ట్ అయితే రాజధాని ఫైల్స్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది వచ్చిన ట్రైలరే మాత్రం మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఈ సినిమా అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే అంత ఇంపాక్ట్ అయితే ఎక్కువ అయితే చూపించదు. బట్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే ఫస్ట్లో ఉండేది కొద్దిగా ఎమోషనల్ అయితే అవుతాం. ఆ ఎమోషనల్ కానీ తర్వాత జగన్ వచ్చినది కూడా కొద్దిగా అయితే నిజాలే ఉండ, అంటే ఆయనని పోయి అరెస్ట్ చేసేది అవన్నీ. ఇంకోటి తెలంగాణ గురించి కూడా కొద్దిగా చూపించిండు, అంటే విడిపోతాయి కదా ఆ స్టేట్లో విడిపోయేది కూడా చూపించింటే బాగుండేది అనిపించింది. కనీసం షర్మిల గారిని కొద్దినైనా చూపించింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆమె ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో పోటీ చేసింది కాబట్టి అక్కడైతే ప్యాట్ అయితే ఉండదు. బట్ ఇదైతే అంత ఏమైతే ప్లస్ అయితే కాదు జగన్కి అయితే, అంత ఏమైతే లేదన్న. కాకపోతే కొద్దిగా చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా డౌన్ చేసిండు. అండ్ డౌన్ చేయకుండా కరెక్టే ఎట్లా ఉండేది అట్లా చేస్తే బాగుంటుంది. సోనియా గాంధీ నిజంగా అంటే వాళ్ళు తొక్కాలనుకునేది, జగన్ తొక్కాలనుకునేది కూడా కరెక్ట్ చూపించింది. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలను తొక్కాలని అప్పుడు సెంట్రల్లో ఎంతో చూసిండ్రు. అది మాత్రం బాగా చూపించింది. అదైతే నాకు బాగా అనిపించింది. ఓవరాల్ అయితే సినిమా లవర్స్ కంటే ఓ రకంగా ఉంది. బట్ ఫ్యాన్స్కి వైసీపీ కానీ లేదంటే జగన్ ఫ్యాన్స్కి మాత్రం మంచిగా బాగానే వాళ్ళకైతే హ్యాపీగా అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళకైతే కొద్దిగా నెగిటివ్. అవుట్ ఆఫ్ 5కి 3.5. చాలా చాలా బాగుంది. లేదండి, షర్మిల గారి క్యారెక్టర్ 100% ప్లస్ పాయింట్ అవుతుందండి ఆ మూవీ. ఎందుకంటే ఎక్కడైనా సరే మూవీ చూస్తే ఇది మూవీ అని అనిపించాలి. అట్లా కాదు, రాజశేఖర రెడ్డి జగన్ జీవితాలు కనపడ్డాయి అక్కడ. వాళ్ళు ఒక 5.5 yearsలో చేసిన జర్నీ ఒక 2 hours చూపించేశాడు. అది అంత ఐడియా లేదండి. మేబీ తీయాలంటే తీయచ్చు. వాళ్ళు జగన్ గురించి ఎంత తీసినా ఉంటుంది. అవును కరెక్ట్. యాత్రాత్రి జగన్ గురించి రాజశేఖర రెడ్డి తీయాలంటే వాళ్ళు ఏంటంటే చిన్నపాటి వ్యక్తులు కాదండి, పెద్ద వ్యక్తులు. వాళ్ళ గురించి ఎన్ని కావాలన్నా తీయచ్చండి. చాలా ఉంది మ్యాటర్. మూవీ రియాలిటీగానే అనిపించిందా? చాలా రియాలిటీ ఉంటుందండి. 1% కూడా రాంగ్ ఉండదు. ఈవెన్ చంద్రబాబు వేసే వ్యూహాలు కానీ వీళ్ళు చేసేది కానీ జగన్ జీటుగా ఎదుర్కొనేది కానీ అంతా రియాలిటీగా ఉంటుంది. 100%. 1% కూడా ఫిక్షనల్గా ఉండదు. అది డైరెక్టర్ గారి మూవీలో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చా? 100% బెస్ట్ మూవీ అండి. లేకుంటే ఆ డైరెక్టర్ను నమ్మి సినిమా తీయడం అంటే కష్టం కదా. వీళ్ళ గురించి ఏదైనా బయోపిక్ అంటే గిన ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి బ్యాడ్గా తీసే విధంగా ఇవ్వరు కదా డైరెక్టర్ మంచిగా చేయకపోతే. డైరెక్టరు దానికి తగినట్టు ప్రతి జగన్ అభిమాని ఆ మహివీరాఘవ్ గారికి రుణపడి ఉంటారండి ఖచ్చితంగా. 100% అందరికీ నచ్చుతుందండి సినిమా. ఇది టీడీపీని కూడా ఎక్కడ మైనస్ చేయలేదు. జరిగిన రియాలిటీ చూపించారు. రియాలిటీ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈవెన్ టీడీపీ అయినా వైసీపీ అయినా వేరే ఏ పార్టీ అయినా అంతే అండి. జీవా గారు ఇచ్చిందండి జగన్. జీవా గారు కనపడనే లేదండి అసలు మూవీలో. జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు. ఏదైనా కానీ జగన్ గారే కనపడ్డారు కానీ జీవా గారు ఎక్కడ కనపడలేదు. ఆ రేంజ్లో యాక్ట్ చేశారు నిజంగా. మమ్ముట్టి గారు కానీ జీవా గారు కానీ ఎక్సలెంట్. అదండి.
ఓకే, ఇది పొలిటికల్ మూవీ లాగా అనిపించిందా లేకపోతే ఎమోషనల్ మూవీ లాగా అనిపించిందా? అన్నీ మిక్స్ అండి. వాళ్ళ లైఫ్లో పాలిటిక్స్ ఉంది కాబట్టి జస్ట్ పాలిటిక్స్ లాగా కనపడుతుంది, కానీ మొత్తం రియాలిటీ అండి. బయోపిక్ అంటే మొత్తం రియాలిటీగానే ఉండాలి, అట్లే ఉంది, ఫిక్షన్ ఎక్కడ లేదు. అదే అండి. రేటింగ్ ఎంత? రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4 అండి. ఎక్సలెంట్ అండి మూవీ, ఎవరికైనా సరే బాగుంటుంది. ఎక్కడ లోస్ కానీ అట్లా లేవు, ఇంటర్వెల్ వరకు లో, మళ్ళా తర్వాత హై అట్లా అనేది ఉండదు, మొత్తము హైగానే ఉంది. బాగుంది సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎలా ఉంది, ఎమోషన్స్ అన్నీ బాగున్నాయి. అంటే వైసీపీ గురించి, అంటే సినిమాలో ఫస్ట్ డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరు రాశారో కానీ డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. ప్రతి ఒక్క డైలాగ్ కూడా చాలా అర్థవంతంగా ఉంది, చాలా బాగుంది సినిమా. డైలాగ్స్ అనేది చాలా బాగున్నాయి. బీజిఎం కూడా బాగా సెట్ అయింది. ఏది ఉందో కరెక్ట్గా ఏదైతే చూపించాలనుకున్నాడో అది మాత్రమే చూపించాడు డైరెక్టర్. చాలా బాగుంది. జీవా గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. జీవా గారి యాక్టింగ్ అసలు సేమ్ జగన్ స్క్రీన్ మీద జగన్ గారిని చూసినట్టే అనిపించింది. చాలా బాగుంది జీవా గారి యాక్టింగ్. అలాగే మమ్ముటి గారు కూడా తన పాత్రకి ప్రాణం పెట్టేశాడు. జీవా కూడా ప్రాణం పెట్టాడు సినిమాకి. చాలా బాగుంది యాక్టింగ్. బీజిఎం కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఒక 5 to 10 minutes బోర్ కొట్టినా కానీ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టించదు. చాలా బాగుంది. సో అంతే రివ్యూ. బాగుందండి. యాత్ర మూవీ అనేది ఒక లైఫ్ అనేది ఎలా సాగించాలో కష్టపడి, ఒక ఎవరు ఉన్నా లేకపోయినా సరే మనం ఎలా ఎదగాలో ఒంటరిగానే సరే బాగా చూపించారు. ఆ జీవ క్యారెక్టర్ చాలా బాగుంది. ముమ్మూర్తి గారు చాలా బాగుంది ఆ క్యారెక్టర్. పర్సనల్గా ఎవరు ఉన్నా లేకపోయినా సరే ప్రజల తోడుతో గెలిచిన వ్యక్తి జగన్ గారు. అలాగే రియల్ లైఫ్లో అలా ఉందో సినిమాలో కూడా అలాగే చూపించారు, బాగా చూపించారు సినిమాలో. వాస్తవాలు అంటే ఏ వాస్తవాలు చూపించలే అంటున్నారు మీరు? రాజకీయ పరంగా అనేది అతను ఎలా కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఎలా అపోజిషన్ వాళ్ళు ఎలా వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మీకు తెలుసు. కానీ ఎంత అపోజిషన్లో వాళ్ళు ఇబ్బంది పెట్టినా సరే కష్టపడి ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు మీకు తెలుసు. ఎంత కష్టపడి సరే ఎవరున్నా లేకపోయినా సరే కష్టపడి గెలిచిన వ్యక్తి అతను జగన్ గారు. పాదయాత్రలో షర్మిల చాలా సపోర్ట్ చేసింది కదా, సో అందరూ ఒప్పుకుంటా. పాదయాత్రలో కానీ లేదంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ సరే రాజకీయ పరంగా సరే షర్మిల చాలా కష్టపడ్డారు. షర్మిల తిరిగి ఉన్నారు. మరి అది ఏమైందో తెలియదు. షర్మిల క్యారెక్టర్ అయితే చూపించలేదు సినిమాలో. దానికైతే అందరూ కొంచెం బాధలో ఉన్నారు. అదైతే మరి ఎందుకు చూపించలేదు ఎవరికి అర్థం. రోజా గారిని చూపించాలా, కొడాల నాని గారిని చూపించారు. కొడాల నానికి ఎలా సహాయం చేశారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది కూడా చూపించారు. అంతా బాగుంది. కానీ రోజా గారిని అయితే చూపించలేదు. ఎలక్షన్స్ ముందు ఈ మూవీ రిలీజ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఎలక్షన్ ముందు మూవీ రిలీజ్ అంటే ఇది మామూలుగా ఎలక్షన్ గురించి అయితే తీయలేదు, ఒక క్యారెక్టర్ గురించి తీశారు. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎలా కష్టపడ్డారో, జగన్ గారు ఎలా కష్టపడ్డారో క్యారెక్టర్ పరంగా తీస్తారు. రాజకీయ పరంగా సినిమా తీయలే. రాజకీయ పరంగా తీసిందంటే వ్యూహం రాజకీయ పరంగా తీసుండొచ్చు, కానీ ఈ అయితే యాత్ర 2 అయితే రాజకీయ పరంగా ఏమి తీయలేదు. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవాళ్ళు ఎలా సరే ఎదుగుతారు, కానీ పేదవాడు ఎదగాలంటే ఆ జగన్ గారు వస్తేనే పేదవాడి కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని చెప్పి అలా చూపించారు, అంతమించి ఏం లేదు. రాజకీయ పరంగా సినిమా ఉన్నా సరే లేకపోయినా సరే రాజకీయ పరంగా ప్రజలు ఉంటారు తోడు. సినిమా చూసేవాళ్ళు ఏదో టైంపాస్గా సినిమా చూస్తారు, కానీ రాజకీయ పరంగా అయితే సినిమా తీయలేదు. ప్రజలు ఎప్పటికీ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తోడుంటారు. మెయిన్ ఏంటంటే పేదవాడు ఉన్నవాడు లేనివాడు కాదు, పేదవాడితే ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కోసం చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళకి ఉన్నా లేకపోయినా సరే ఆయన ఉన్న వల్లే పేదవాడు బతుకుంటున్నాడు ఇప్పటికీ సరే. యాత్ర 1కి 2 అంటే యాత్ర 2ని అంటే యాత్ర 1 అయితే మామూలుగా తీశారు, కానీ యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కింద నుంచి పైకి వచ్చారు, ఎలా కష్టాల్లో ఒదిగి పైకి వచ్చారని చెప్పి చూపించారు బాగా. సినిమా అనేది లేదు. సినిమా అనేది ఎలా రియల్ లైఫ్లో ఎలా అయింది అనేది అది క్లారిటీగా చూపించారు సినిమాలో. ఒక వ్యక్తి ఎవరో అదే సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే ఒక వ్యక్తి అనుకున్నాం ఒకటి చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు అనేది బాగా చూపించారు. దానివల్ల వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ సపోర్ట్ బతకగలడు. అదే మెయిన్ క్యారెక్టర్. యాత్ర 2 తర్వాత 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అది డైరెక్టర్ పర్సనల్ మోటో కదండి, దానికి ఎవరు ఏం చెప్పలేము. సరే చేశారు, షర్మిల చేశారు, కానీ పెట్టిండాల్సింది. ఆయన డైరెక్టర్ గారు ఏమనుకున్నారో పర్సనల్గా తీసుకున్నారో మళ్ళీ. షర్మిల క్యారెక్టర్ అయితే ఏం లేదు ఇందులో. అయినా జగన్ అండి ఊరికి డబ్బులు ఇచ్చి తెగించుకుంటాడు అందరితో. ఆ ఉచిత స్కీములు తీసి డెవలప్మెంట్ మీద పెడితే జగన్ని కొట్టే మొగోడు ఎవరు లేడండి. ఎవడు కలిసినా ఏం కాదు. జగన్ క్యారెక్టరైజేషన్ అది. డబ్బులు ఇచ్చి తెగించుకుంటాడు అందరితో.
అవన్నీ వదిలేసేయాలి. ఫ్రీ స్కీములు అనేది వదిలేసేయాలి. హాస్పిటాలిటీ, ఎడ్యుకేషను, అగ్రికల్చర్ ఆ 3 ఫ్రీ స్కీములు ఇవ్వాలి. ఇంకా మిగతావన్నీ ఏవన్నీ తీసేసి పడేయాలి. రాజశేఖర రెడ్డి ఏం చేసినాడు అది ఉంటే చాలండి, ఇంకా ఏమొద్దు, ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటే చాలు. మూవీ బాగుందండి. జగన్ క్యారెక్టరైజేషన్ మూవీలో అంతే, అంతకు మించి ఏం లేదు. ఏం పర్సనల్గా ఎవరిని చాలా ప్లస్ కదండి, చాలా ప్లస్. ఏం లేదండి, చాలా ప్లస్ మూవీ అయితే చాలా ప్లస్. దానికి ఏమి నెగిటివ్ షేడ్ అనేది ఏం లేదు ఎవరిది. అందరిది కరెక్ట్ క్యారెక్టరైజేషన్ చూపించారు. ఏం అంతకు మించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ వాడు ఒక వేస్ట్ నా కొడుకు, ఇప్పటికీ చెప్తా వాడు ఒక వేస్ట్. జగన్ కనుక అదే చెప్తున్నా కదండి, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఉచిత స్కీములు తీసేస్తే పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు లేడు. అవి ఫ్రీ స్కీములు అన్నీ తీసేయాలండి జగన్. నెక్స్ట్ సీఎం కూడా టఫ్గానే గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందండి. జగనే సీఎం నెక్స్ట్ కూడా 2024 కూడా, అంతకు మించి ఏం లేదు. మూవీ బాగానే ఉంది. యాత్ర 2 అంటే మీరు రివ్యూ అడిగే ముందు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వాలి నాకు. మీకు పొలిటికల్గా చెప్పాలా లేకపోతే సినిమా పరంగా చెప్పాలా? అంటే బయోపిక్ మూవీస్ అంటే రియాలిటీగా తన లైఫ్లో ఇవి స్ట్రగుల్స్ అని ఉంటాయి కదా, సో మీకు రియాలిటీగానే అనిపించిందా? అంటే రియాలిటీ అంటే సినిమా చూపించినంతసేపు కొంచెం ఎమోషన్ అయితే కనెక్ట్ అయ్యాం సినిమాలోని. రియాలిటీగానే ఉన్నట్టు ఉంది సినిమా. ఎందుకంటే సెన్సర్లు ఒప్పుకో ఒకరిని కించపరిచి తీసినట్టు ఇక్కడ ఎవరిని కించపరిచినట్టు లేదు. సినిమా వరకు అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది అనమాట. ఒకపోతే మనం పాలిటిక్స్ వేరు, అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సినిమా చాలా బాగుంది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, మంచి డైరెక్షన్ ఉంది. దాంతోపాటు బయోపిక్ అంటే ఇటువంటి డాక్యుమెంటరీ అంటే చాలా చాలా రీసెర్చ్ చేసి మరి తీయాలి ఇటువంటి సినిమాలు. సో సినిమా పరంగా చూసుకుంటే హైలైట్, అందరికీ నచ్చుతుంది. అంటే స్క్రీన్ ప్లే బాగుంది, మంచి డైరెక్షన్, మంచి రైటింగ్స్, మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. నేను ఉన్నాను, నేను విన్నాను అనే ఒక డైలాగ్ మనం ఆల్రెడీ చూసాం. అటువంటిది మమ్ముటి గారు యాక్టింగ్ చించేశారు, అటువంటి జీవా గారు యాక్టింగ్ కూడా చించేశారు. ఇంకా ఎవరైతే భారతి గారు ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్, ఆవిడ క్యారెక్టర్ కూడా ఎరగదీశారు. వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ కూడా బాగుంది. సినిమా పరంగా అంటే నో డౌట్ డాక్యుమెంటరీ కాబట్టి షర్మిల క్యారెక్టర్ కూడా లేదని అంటే అది మాకు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్. మరి షర్మిల కనిపించకపోతే, షర్మిల గారు కనిపించలేదు, రోజా గారు కనిపించలేదు, అవన్నీ మనకు తెలియదు. అది డైరెక్టర్ నా అన్న కాదు, నా అక్క కాదు, వెళ్ళి ఆడడానికి ఎందుకు పెట్టలేదు అనేసి. సో సినిమా వరకు వేసో, సినిమా పరంగా అయితే చాలా బాగుంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మరి డబ్బులు, ఇప్పుడు నీ డబ్బులు నీ సినిమా అన్న, నీకు నచ్చినట్టు నువ్వు తీసుకుంటావు. నా డబ్బులు పెడితే నా మీద బయోపిక్ తీసుకుంటాను. 100 మందికి 1,00,000 మందికి నేను ఫ్రీగా లక్షలు ఇచ్చినట్టు రియల్గా ఉండాలి. మరి వాళ్ళు అంటే ఎలా ఉండదు మనకు అనవసరం. సినిమా పరంగా మీరు నన్ను రివ్యూ అడుగుతున్నారు, సినిమా పరంగా నేను చెప్తాను. అవుట్ ఆఫ్ ది టాపిక్ అది నాకు తెలియదు. మేబీ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, అవ్వచ్చు. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆయనే సొంతంగా డబ్బులు పెట్టి వేరే వాళ్ళతో బినామీలు పెట్టచ్చు, అవన్నీ మనకు తెలీదు. సినిమా అన్న అది పాలిటిక్స్ అన్న, మనం సపరేట్గా పొలిటికల్ ఇప్పటికే నా మీద కాంట్రవర్సీ ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. మీరు నన్ను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన సీఎం పదవిలో ఉన్నారు. అది మనం సీఎం ఎవరిగా ఓటు వేయాలో ఏంటనే మన చేతిలో లేదు. ఎవరైతే మా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు వేసే ఓటుకి జగన్ ఖచ్చితంగా ఆయనకి ప్లస్ పాయింట్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా ప్లస్, ఎందుకంటే ఆయన మీద ఒక నెగిటివ్ లేదు ఇందులో, అంతా పాజిటివే. ఆయన సిబిఐ అరెస్ట్ చేసిన అక్రమ కేసులో పెట్టిందంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి ఆమె జైల్లో ఉండడానికి క్లారిటీ చూపించండి ఇందులో. మరి రియల్ మనకు తెలీదు. సినిమా గురించి అయితే సినిమాను చూసి నమ్ముతున్నాం మేము అంతే ప్రస్తుతానికి. అవుట్ ఆఫ్ 10కి ఇచ్చుకోవచ్చండి ఒక 8. అంటే బయోపిక్ అంటే రియాలిటీగా ఉండాలి కదా, మీకు రియాలిటీగానే అనిపించిందా? రియాలిటీగానే ఉంది నాకైతే, రియాలిటీగానే. అంటే ఇప్పుడు దాకా పాలిటిక్స్ అవి చూసి కన్నా ఈ బయోపిక్ అంటే ఆ ఎమోషన్స్ కానీ, స్టార్టింగ్లోనే ఎమోషన్ తీసేసుకున్నారు కాబట్టి ఆ ఎమోషన్స్ కానీ, సో అన్నీ తను ఎక్కడ డ్రాగ్గా ఏమి అనిపించలేదు. డిట్ టు డిట్ ఎలా ఉందో అలా. అంటే జగన్ గురించి పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చూపించారా లేకపోతే ఓన్లీ పాజిటివ్స్ ఒకటి చూపించారా? నాకైతే పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ అంటే ఇక్కడ కనిపించలేదు, పాజిటివ్గానే కనిపించినాయి. అక్కడ ఏంటంటే అంటే నాకు ఇక్కడ ఏమనిపించింది, ఇక్కడ చూడండి నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ అక్కడ అదే తను అపోజిషన్ ఉంటారు కదా, వాళ్ళు ఇది చేశారు 2014లో. సో నెక్స్ట్ ఇది చేశారు, తను చేశాడు, అంతే. అంతలోనే ఉంది సినిమా. కానీ ఇక్కడ తను నెగిటివ్, తిను నెగిటివ్ అనేది ఏమీ లేదు. నాకు రియాలిటీ అంతే బాగానే, అంత క్లియర్గానే రియాలిటీ అనిపించింది. లేదు అనిపించలేదు, ఫీల్ అనేది ఎక్కడా లేదు. ఎంత చూసినా అది రియాలిటీగానే అనిపించింది నాకు. సినిమా స్టార్ట్ అయింది వచ్చేసి ఆయన చనిపోవడంతో స్టార్ట్ అయింది. అవును
అవును సీఎం అవును అవును ఆ గ్యాప్ లో షర్మిల గారి పాత్ర కూడా చాలా ఉంది రియల్. అవును కానీ అక్కడ చూపించలేదు, వాళ్ళు అక్కడ చూపించలేదు. అక్కడ అది చూపించారనుకోండి మొత్తం డ్రాగ్ అయిపోతుంది కదా మూవీ. కానీ వైఎస్ఆర్ గారి కూతురు గురించే చూపించకపోతే ఇంకెందుకండి? అవును 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 చూపించాలి, బట్ అక్కడ చూపించలేదు. అంటే కొంతమంది ప్రకారం లెక్క ప్రకారం ఆమె క్యారెక్టర్ చూపిస్తే ఆయన డౌన్ అయిపోతాడనే ఇంటెన్షన్ కూడా కొంతమందిలో ఉంది. అది మరి ఎంతవరకు అంటారు? ఎందుకంటే 6 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏమే ప్రధాన పాత్ర పోషించి పార్టీని ముందరకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు. అవునవును ఆమె గురించే చెప్పలేదంటే మరి ఏమంటారు? అంటే ఇప్పుడు ఆమెను ఎక్కువ చూపిస్తే మీరు అన్నట్టుగానే జగన్స్ అదే ఈ జీవసారథి క్యారెక్టర్ కొద్దిగా డౌన్ అవ్వచ్చేమో అంటున్నా నాకు తెలిసి. బికాజ్ నేనైతే అలాగనే అనుకుంటున్నాను. బట్ షర్మిల గారిని కూడా కొద్దిగా చూపింటే మూవీ కొద్దిగా ఇంకొంచెం అంటే అక్కడ ఉండే ఎమోషన్, తను ఉండే ఎమోషన్ కూడా మనకి అట్రాక్ట్ అయ్యేదేమో. బట్ వాళ్ళు చూపించలేదు. ఇది ఏం లేదండి, యాజ్ యూజువల్ బయోపిక్ తీశారు పెట్టారు. బట్ 2024కి ఎలక్షన్స్కి నాకు ఐ థింక్ మేబీ ఉండొచ్చు. లేదు ఏం ఇది ఎందుకంటే ఇది 2014 నుంచి 19 వరకు అయింది యాత్ర కదండి. అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ లేదు కదా. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఓన్లీ అపోజిషన్ పార్టీ వీరు ఎలా వచ్చారు అనేది అంతే. సో ఇప్పుడు కదా ఇన్వాల్వ్ అయింది పవన్ కళ్యాణ్ది అది అంతా, అవునా లేదా? సో మేబీ యాత్ర 3 తీయొచ్చు తీయకపోవచ్చు. అంతే. నాకు యాత్ర 2నే బాగుంది. మూవీ కాదండి, ఇది రియల్ స్టోరీ. లాస్ట్ 10 ఇయర్స్ 11 ఇయర్స్లో జరిగింది. ఒక వీడియో రూపంలో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ గా చూపించారు. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.